వెల్కమ్ టు కార్నర్స్టోన్ స్కూల్ ఆఫ్ డిసైపుల్షిప్. అబ్బాయి, మీ అందరికి తెలుసు మన యొక్క దర్శనము సాల్వేషన్, డిసైపుల్షిప్ అండ్ మిషన్స్ అని చెప్పి. ఓకే, కృపచేత రక్షింపబడుతున్న వారం మనము. అంత మాత్రమే కాదు, మన జీవితాలు దేవుని సమర్పించుకొని ఆయన కోసం బ్రతుకుతున్న డిసైపుల్స్ ఇవి. ఆ మాత్రమే కాకుండా ఇక మిషన్స్ కోసం పనిచేసే పరిచర్లో మనం భాగస్థులమై ఉన్నాం ప్రియులారా. ఈరోజు మన పాఠ్య భాగం ఏందనంటే డిసైపుల్షిప్, గ్రోయింగ్ డీపర్, వాకింగ్ క్లోజర్, దేవుని కోసం లైవ్ సెంట్ అని చెప్పాలి. అసలు యాక్చువల్లీ మీరు చూడండి, డిసైపుల్షిప్ అనేసరికి మనకేం జ్ఞాపకం వస్తుందండి? వాట్ కమ్స్ టు యువర్ మైండ్ పీపుల్? ఏమంటాం తెలుసా? బైబిల్ స్టడీ అంటాం మనం, లేకపోతే ఫాలోయింగ్ జీసస్, మెంటోరింగ్ అని అనుకుంటాం, లేదా స్పిరిచువల్ గ్రోత్, అకౌంటబిలిటీ, ఆ మాటకు వస్తే టీచింగ్ అండ్ ట్రైనింగ్, లేకపోతే చర్చ్ మినిస్ట్రీ అనే అనుకునే అవకాశము చాలా ఉంటుంది ప్రియులారా. డిసైపుల్షిప్ అని అంటే యాక్చువల్లీ సెక్యులర్ వరల్డ్లో కూడా మీకు తెలుసా ఈ డిసైపుల్షిప్ అనే పదం ఉందండి. అక్కడ ఏమంటారంటే ద లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ మెంటోరింగ్. ఓకే, ఒకళ్ళని మెంటర్ చేయడము, డెడికేటెడ్ లెర్నింగ్ అండ్ పాసింగ్ ఆన్ స్కిల్స్ ఆర్ ఫిలాసఫీస్ ఆఫ్ అ కంపెనీ ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఉండొచ్చు అబ్బాయి. సో కనుక బయట వాళ్ళు కూడా డిసైపుల్షిప్ని ఫాలో అవుతున్నారు అనే దానికి ఏమాత్రం సందేహం లేదు ప్రియులారా. ఒక యంగ్ డాక్టర్ ఒక సీనియర్ డాక్టర్ దగ్గర డిసైపుల్ అవుతుంటాడు. ఒక యంగ్ లాయర్ సీనియర్ అడ్వకేట్ లాయర్ దగ్గర డిసైపుల్ అవుతుంటాడు. ఒక యంగ్ అథ్లెట్, ఓకే, క్రీడాకారుడు ఒక కోచ్ కింద డిసైపుల్ అవుతుంటాడు. మీరు చూడండి, ఒక వడ్రంగి, జూనియర్ వడ్రంగి సీనియర్ కార్పెంటర్ దగ్గర డిసైపుల్ అవుతుంటారు. అసలు యాక్చువల్లీ ఆ మాటకు వస్తే మ్యూజిషియన్స్ కూడా అంతే. మనం వాళ్ళకి ట్యూనింగ్ ఎలా చేయాలనో ఇవన్నీ కూడా ఒక సీనియర్ డిసైపుల్ని తయారు చేస్తుంటాడని చెప్పాలి. మీరు చూడండి, వైద్యం ఎలా చేయాలనో, ఎలా మనము డిఫెండ్ చేయాలనో, కేసు ఎలా పోరాడాలనో, లేకపోతే ఎలా బాడీని డిసిప్లిన్ చేసుకుంటూ క్రీడాకారుడుగా ఉండాలనో, లేకపోతే వుడ్ ద్వారా ఒక షేప్ ఎలా తీసుకురావాలనో, ట్యూన్ ఎలా చేయాలనో కూడా వరల్డ్ మనకు నేర్పిస్తుంది. వై వీఆర్ నాట్ డూయింగ్ దిస్? ఈ ట్యూన్ మనం ఎందుకు చేయట్లేం? మనం లైఫ్ని షేప్ ఎందుకు చేయట్లేం? మనం కోచ్ ఎందుకు చేయట్లేం? మనం అసలు యాక్చువల్లీ ఆత్మల వైద్యులను మనం ఎందుకు తయారు చేయట్లేము అని అనుకుంటా నేను. మీరు చూడండి, బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిసైపుల్షిప్ రిలేషన్షిప్స్ అబ్బాయి. మీరు జాగ్రత్తగా చూస్తే మోషే యెహోషువను డిసైపుల్ చేసిండు, ఆయన ఏలియా ఎలీషాను డిసైపుల్ చేసినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు తన 12 మంది శిష్యులను డిసైపుల్ చేసినట్టుగా చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతిని డిసైపుల్షిప్ చేసినట్టుగా, పౌలు వెళ్ళి తీతుని ఇంకా చాలామందిని చేసినట్టుగా చూస్తున్నాం మనం. సో కనుక ఒకవేళ మన పేరు వచ్చిందనుకోండి, నెల్సన్ డేవిడ్ ఎవరిని డిసైపుల్ చేస్తున్నాడు? ఓకే, ఎవరిని మనం డిసైపుల్ చేస్తున్నామో అది చాలా చాలా ప్రాముఖ్యం అబ్బాయి. రాబర్ట్ కాల్మన్ అని చెప్పి గొప్ప సేవకుడు, తను ఏమంటాడంటే, జన సమూహములను చేరుకునే కార్యక్రమాల మీద యేసు దృష్టి పెట్టలేదు, కానీ ఆ జనాలు అనుసరించే మనుషులను తీర్చిదిద్దడంపైనే ఆయన శ్రద్ధ పెట్టాడు అని అంటాడు ఆయన. ఈ రోజుల్లో ఎలా ఉన్నాం తెలుసా? జనాలను ఎలా పోగు చేయాలనో, ఎలా వాళ్ళకు ఒకే సరి అయిన ఆ వాతావరణంను, స్పీకర్ని ఎలా తీసుకురావాలో, మాటలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆకర్షించాలో అనే విషయాలనే మనం ఫోకస్ చేస్తున్నాం. కానీ యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ రివర్స్ ఉంది. అక్కడ ఆయన ఏమంటాడంటే, ఆ జనాలు అనుసరించే మనుషులను తీర్చిదిద్దడం పైనే ఆయన శ్రద్ధ వహించిండు. ఆ మాటకు వస్తే 3.5 సంవత్సరాలు తనకున్న వాల్యుబుల్ టైంలో ఎక్కువ మట్టుకు తన టైంని డిసైపుల్స్ మీద వెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం. నాట్ ఇన్ మిరాకిల్స్ పీపుల్, సాల్వేషన్ మిరాకిల్స్ మీద కాదు, సైన్స్, వండర్స్, ఓకే, వీటి మీద కాదు. అసలు యాక్చువల్లీ హోల్ ఇస్ లైఫ్ డే 1 నుంచి నన్ను వెంబడించండి చెప్పిండు ఆయన. డే లాస్ట్ వరకు ఇదిగో నీ కుమారుడు అని చెప్పేంత వరకు హిస్ ఫోకస్ వాస్ కంప్లీట్లీ ఆన్ డిసైపుల్షిప్ అబ్బాయి. సో నా ప్రశ్న ఏమందంటే, వేర్ ఈస్ యువర్ ఫోకస్ టుడే? ఎవరిపైన మనం ఫోకస్ చేస్తున్నాం ఈరోజు? డిట్రిచ్ బోన్హోఫర్ అబ్బాయి తను ఏమంటాడని తెలుసా? క్రిస్టియానిటీ వితౌట్ డిసైపుల్షిప్ ఈజ్ ఆల్వేస్ క్రిస్టియానిటీ వితౌట్ క్రైస్ట్ అంటాడు ఆయన. కరెక్టే. అసలు యాక్చువల్లీ క్రైస్తవ్యంలో డిసైపుల్షిప్ని పక్కన పెట్టినాం అనుకోండి, అసలు అది క్రైస్తవ్యము కాదు. రెండవది ఏమనంటే, అందులో క్రీస్తు లేడు అని అంటాడు ఆయన. ఎందుకంటే క్రీస్తు యొక్క హార్ట్ బీట్ అది, క్రీస్తు యొక్క నాడి అది, ఆయన పల్స్ అది. అర్థమవుతా? కంప్లీట్గా డే 1 నుంచి డే లాస్ట్ వరకు డిసైపుల్షిప్ మీద ఫోకస్ ఉన్నది. అందుకని ఈరోజు ఒక కొత్త టాపిక్లో తీసుకెళ్దామని చెప్పి, ఆ టాపిక్ ఏందనంటే జాషువా ద డిసైపుల్. చాలామందికి విచిత్రంగా ఉంటుంది, జాషువా ఏంటి పాస్టర్ గారు డిసైపుల్ అని చెప్పి. మీరు చూడండి, జాషువా అనేసరికి ఏం జ్ఞాపకం వస్తుంది తెలుసా మనకు? ద బ్యాటిల్ ఆఫ్ జెరికో కదా. ఎరికో గోడలను ఎలా కూల్చిండు ఆయన, లేకపోతే ప్రామిస్ ల్యాండ్ని మోషే వెళ్ళకున్నా జాషువా తీసుకెళ్ళిండు. అసలు యాక్చువల్లీ ఆ మాటకు వస్తే ఈజ్ అ కరేజియస్ లీడర్షిప్ అని చెప్తాం మనం. ఇంకో మాటకు వస్తే బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అని చెప్పి దేవుడు యెహోషువతో
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో సెలవిచ్చిన రీతిగా ఆయన చాలా స్ట్రాంగ్ అండి, కరేజియస్ అని అంటాం మనం. లేకపోతే ద బుక్ ఆఫ్ జాషువా 24 చాప్టర్స్ జ్ఞాపకం వస్తుంది ప్రియులారా మనకు. బట్ ఈరోజు మనం చూడబోతున్నాం ఏంటంటే జాషువా 24 చాప్టర్స్ని విజయవంతంగా కంప్లీట్ చేయటకు కారణం ఏంటి? అండ్ మై క్వశ్చన్ ఈస్, హౌ డిడ్ జాషువా బికమ్ జాషువా? ఓకే, హౌ డిడ్ జాషువా బికమ్ జాషువా? నేను అనుకుంటా ఈరోజు కొంత స్క్రిప్చర్స్ చూడబోతున్నాం అబ్బాయి మనము. జాషువా లైఫ్ నుంచి, డిసైపుల్షిప్ కోణం నుంచి మీరు చూడలేదేమో అని అనుకుంటా నేను. మీరు గుర్తుపెట్టుకోండి అబ్బాయి, బిఫోర్ జాషువా వాజ్ అ లీడర్, హీ వాజ్ ఎ డిసైపుల్. బిఫోర్ జాషువా లెడ్ ఎ నేషన్, ఆ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని నడిపించక ముందు మీకు తెలుసా, ఒక మెంటోర్ని జాగ్రత్తగా ఫాలో అయ్యింది ఆయన. ఇవన్నీ మనకు చాలా వర్తిస్తుంది అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. బిఫోర్ జాషువా కమాండెడ్ ఆర్మీస్. ఓకే, ఆర్మీలను కమాండ్ చేయకముందు వాళ్ళు ఏం చేయాలో, ఎరికోను కానీ లేకపోతే ఆయిపట్నంను కానీ ఎలా దే షుడ్ కాంకర్ ద ల్యాండ్స్, అసలు యాక్చువల్లీ ఒక్కొక్కరిని ఎలా మనము కాంకర్ చేయాలనో వాళ్ళకి ఆర్డర్ చేయకముందు మీకు తెలుసా, అసలు యాక్చువల్లీ ఆయన కూడా ఒకప్పుడు ఆర్డర్లో బ్రతికిండు ఆయన. అదే ఆర్డర్లో హీ లెర్న్డ్ ఒబీడియన్స్. ఆ మాటకు వస్తే, బిఫోర్ జాషువా స్టూడ్ బిఫోర్ పీపుల్, హీ స్టూడ్ రైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? ప్రజల ముందుకు వెళ్ళకముందు, వాళ్ళ సమక్షంలో కూర్చోకముందు దేవుని సన్నిధిని అనుభవించిన వాడే జాషువా ప్రియులారా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిసైపుల్షిప్ అబ్బాయి, జాగ్రత్తగా చూడండి మీరు. అండ్ నేను అనుకుంటా ఈరోజు ద గ్రేటెస్ట్ లెసన్ జాషువా లైఫ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమనంటే, గ్రేట్ లీడర్స్ ఆర్ ఫస్ట్ గ్రేట్ ఫాలోవర్స్. సో కనుక ఈరోజు 3 భాగాలు మనం చూస్తున్నాం అబ్బాయి, 3 వచనాల్ని మనం చూడబోతున్నాం మనం. జాషువా ఫాలోడ్ క్లోజ్లీ. నెంబర్ 1, జాషువా రిమైన్డ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. జాషువా ఒబేడ్ అండ్ పార్టిసిపేటెడ్. నెంబర్ 1. ఆల్ రైట్, మీరు చూడండి ఇప్పుడు నిర్గమకాండం 24వ అధ్యాయం 13th వర్స్ అబ్బాయి, 13వ వచనం. సో మోసెస్ రోజ్ విత్ హిస్ అసిస్టెంట్ జాషువా అండ్ మోసెస్ వెంట్ అప్ ఇన్ టు ద మౌంటైన్ ఆఫ్ గాడ్ అని మాట చూస్తున్నాం అక్కడ. ఆ మాట గమనించండి అబ్బాయి. మోషేయు అతని పరిచారకుడనైన యెహోషువాయు లేచిరి అనే మాట చూస్తున్నాం మనం. కొండెక్కాల పైకి, పెద్ద ఆయనని తీసుకెళ్ళాలి ఇప్పుడు, లేదా పెద్ద ఆయనతో వెళ్ళాలా, కర్రతోట లేకపోతే తనకు ఎలా చేస్తాడో తెలియదు. కానీ జాషువా టైటిల్ని మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏముంది తెలుసానండి, అక్కడ పరిచారకుడు, ఈజ్ అన్ అసిస్టెంట్ అని మనం చూస్తున్నాం అబ్బాయి. ఆల్ రైట్, 2వ వచనంలో 2వ భాగాన్ని చూస్తబోతున్నాం మనము. మీకు తెలుసా, జాషువాస్ డిసైపుల్షిప్ ఫార్మ్డ్ ఇన్ ద షాడో ఆఫ్ మోసెస్. మోషే యొక్క నీడ కింద యెహోషువ డిసైపుల్, శిష్యుడైండు. ఎలానండి, ఎంతో నమ్మకంగా వెంబడించిండు ఆయన. ఈ సర్వ్డ్ మోసెస్ క్వైట్లీ, ఏ ఆడావుడి లేదు, ఎక్కడ లేడు అసలు. యాక్చువల్లీ జాషువా ఒకరోజు నాయకుడు అవుతాడని చెప్పి ఎవరు కూడా ఊహించలేరు ఆ మాటకు వస్తే. హీ వర్క్డ్ క్లోజ్లీ విత్ గాడ్లీ లీడర్ అబ్బాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. డిసైపుల్షిప్ ఆఫన్ హ్యాపెన్స్ ఇన్ హిడెన్ ప్లేసెస్ లాంగ్ బిఫోర్ పబ్లిక్ మినిస్ట్రీ బిగిన్స్ అబ్బాయి. కరెక్టే అది. డిసైపుల్షిప్ ఎలా జరుగుతుంది తెలుసానండి, చాటున జరుగుతుంది, అది వెనక ఉంటుంది, ఎక్కడ కనపరుచుకోవాలనే ప్రయత్నం కూడా చేయం మనం. వాళ్ళ డిసైపుల్స్ వాళ్ళు అలానే ఉంటారు అబ్బాయి, ఇష్టం కూడా ఉండదు వాళ్ళకు. కానీ దేవుడు ఒకరోజు పబ్లిక్ మినిస్ట్రీలో వాడుకుంటాడనే దానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్ అని చెప్పాలి. ఆల్ రైట్, ఒకసారి మళ్ళీ ఒక పని చేద్దాం మనం. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనంలో డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ మీరు చూడండి. 6 ట్రాన్స్లేషన్లో నేను గమనించిన అబ్బాయి. ఎన్సీబీలో ఏముంటుంది తెలుసా, హెల్పర్ అంట ఆయన. ఆఫ్టర్ ఆల్ ఒక హెల్పర్ ఆయన. తర్వాత చూడండి, మెసేజ్ బైబిల్ ఏమంటుంది తెలుసా, అకంపనీడ్ అని ఉంటుంది. మరి పెద్ద ఆయనకు సహాయం చేయాలి కదా, దేవుడు ఒక ఆయన అందుకోడికి పెడతాడు అబ్బాయి, చేదోడు వాదడుగా ఉండాలని చెప్పి. ఈవెన్ యేసుప్రభు కూడా జంటగా పంపించినట్టుగా మనం చూస్తున్నాం. NIV ట్రాన్స్లేషన్లో చూడండి, ఎయిడ్ అనే మాట ఉంది అబ్బాయి. అంటే ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు సహాయకుడుగా ఉన్నాడు అని చెప్పాలి. NLT, NKJV, ESVలో చూస్తే అసిస్టెంట్ అనే మాట చూస్తున్నాం అబ్బాయి. మీరు చూడండి, 1 verse 4 perspectives 1 truth. ఒకటే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం మనం. డిఫరెంట్ భాగాల్లో మనం యెహోషువాని ఇక్కడ చూస్తున్నాం మనం. అందుకొరకు మీరు చూడండి అబ్బాయి, ఫస్ట్ అసలు యెహోషువా అపియర్ అవ్వడమే, సీన్లోకి రావడమే, ఈస్ నాట్ ఎ ఫేమస్ వారియర్, యాజ్ అ సర్వెంట్ వాకింగ్ విత్ మోసెస్ అని చూస్తున్నాం. మోషే కామ్గా, ఓకే దేవుడు పిలిచింది కాబట్టి ఆ కాన్షియస్ తోటి, ఇటు ప్రజలు, కింద ప్రజలు, పైన దేవుడిని గురించి, ఆ కొండ మీద ఆయన స్వరం వినాలనే కాన్షియస్ తోటి వెళ్తున్నప్పుడు యెహోషువా సైలెంట్గా తను వెంబడిస్తున్నట్టుగా చూస్తున్నాం మనం. నో GPS ఆ రోజు అబ్బాయి, దేవుడు చెప్పిన మాటకు రమ్మంటే వెళ్ళిపోయిన అంతే. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డిసైపుల్షిప్ అబ్బాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సన్నిహితంగా ఉంటాం మనం దేవుని సన్నిధిలో ప్రియులారా. ఎప్పుడు అందుబాటులో ఉంటాం మనము, ఎప్పుడు నేర్చుకోవాలనే తత్వము కలిగి ఉంటాం మనము, ఎప్పుడు తగ్గింపుతో ఉంటాము అనే దానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. జాషువా లెర్న్ నాట్ మెరీలీ త్రూ లెక్చరర్స్ అబ్బాయి. మోషే కూర్చోపెట్టి థియాలజీ నేర్పియలేదు ఆయనకు. యెహోషువా మోషేతో ఆయన నీడలో
డిసైపుల్షిప్ని నేర్చుకున్నాడు అని చెప్పాలి అబ్బాయి. అసలు యాక్చువల్లీ ఎలానండి? హీ వాచ్డ్ మోజెస్ ప్రేయింగ్, ఒబేయింగ్ గాడ్, లీడింగ్, సఫర్ అవుతున్నాడు ఆయన అందరి మధ్యలో. అయినా సరే దేవుని పైన ఆధారపడే విధానం ఉన్నది చూడండి, అది యెహోషువకు బాగా పట్టేసుకుంది అబ్బాయి. సో డిసైపుల్షిప్ ఆఫెన్ కాట్ బిఫోర్ ఇట్ ఈస్ థాట్. మనం నేర్పించక ముందు మనం బ్రతుకుతున్న విధానం. అందుకని అబ్బాయి నేను ఎప్పుడు చెప్తాను, నేను వెనకేసుకెళ్ళాలా ఎవరినో ఒకళ్ళని. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సంబడి షుడ్ బి దేర్ విత్ యూ పీపుల్. ఎందుకు తెలుసా? యూ నెవర్ నో, మీ మినిస్ట్రీలో కానీ నీ ఫ్యూచర్ కానీ లేకుంటే ప్రపంచంలో ఎక్కడన్నా సరే ఆ వ్యక్తి జాషువా తయారవుతాడేమో. యూ నెవర్ నో పీపుల్. అందుకని వన్ మ్యాన్ షో ఎప్పుడు ఉండొద్దు అబ్బాయి పరిచయలు. దే షుడ్ బి సంబడి ఫాలోయింగ్ యూ, దే షుడ్ బి సంబడి వైల్ యూ ఆర్ ప్రేయింగ్. పర్సనల్ ఏమైనా ఉంటే తర్వాత సంగతి, బట్ పీపుల్ ఐమ్ టెలింగ్ యూ, మినిస్ట్రీలో గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఆల్వేస్ లెట్ పీపుల్ ఫాలో యువర్ ప్రేయర్ లైఫ్. ఎలా నువ్వు ఒబే అవుతున్నావు, ఎలా లీడ్ చేస్తున్నావు, ఎలా సఫర్ అవుతున్నావు, ఆ సఫరింగ్లో నీ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ సఫరింగ్లో నీ స్పందన ఏంటి, అంత మాత్రమే కాదు దేవుని పైన ఆధారపడే విధానం. ఇవన్నీ కూడా యూ డోంట్ హ్యావ్ టు రైట్ నోట్స్ ఇవ్వనక్కర్లేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయనక్కర్లేదపై. మన జీవితమే గొప్ప థియాలజీ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు అబ్బాయి. సో జాషువా అండర్స్టూడ్ దట్ స్పిరిచువల్ గ్రోత్ కమ్స్ త్రూ walking closely with godly influence. A discipleship does not only seek information, he seeks impartation. అందుకొనకే హావర్డ్ హెన్రిక్స్ తను ఏమంటాడంటే, యూ టీచ్ వాట్ యు నో బట్ యూ ప్రొడ్యూస్ వాట్ యు ఆర్. అర్థమవుతా? నీకు తెలిసింది నేర్పిస్తుంటాం మనం, కానీ నీ జీవితం ద్వారా అర్థమవుతుందా నువ్వేమై ఉన్నామో దాని ద్వారా చాలామంది ప్రొడ్యూస్ చేస్తామంటాం మనం. సో కనుక జాషువా వాస్ షేప్డ్ నాట్ ఓన్లీ బై మోజెసెస్ వర్డ్స్ బట్ ఆల్సో బై మోజెసెస్ life. Okay, number 2, Joshua remained in God's presence. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చూస్తాం మనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఓకే, ఇది అయిపోయింది. ఇది ఒక టాపిక్, ఇది ఒక భాగం. ఇది వాళ్ళిద్దరూ మోషే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు అబ్బాయి. రెండవ చూడండి, తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చిచుండెను. ఇది రెస్పాన్సిబిలిటీ, ఇది ఎవరికి? మోషేకు ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు తీసుకెళ్ళి ప్రజలకు ఇవ్వాలి ఇప్పుడు. అయితే అతని పరిచారకుడును ఈ మాట గమనించిన అబ్బాయి, నూను కుమారుడైన యెహోషువ అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఇక్కడ మీకు చూడండి అబ్బాయి, చాలామంది ఉన్నారు అక్కడ పరిచారకులు. ఒక్కడే కాదు, ఈయన ఒక్కడితోటి ఎక్కడైతుందని లక్షల మంది ప్రజలు ఉన్నారు కదా అక్కడ. కానీ నూను కుమారుడైన యెహోషువ మాత్రమే అను యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదనంట. ఓకే, జాగ్రత్త, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. Moses left the tent, but Joshua stayed behind. That is true discipleship. Joshua was not merely attached, okay, lekapothe attracted to Moses appai. He was becoming attached to God himself. ఈ రోజులో వచ్చింది చాలా మందితో ఇదే ప్రాబ్లం అబ్బాయి. అర్థమవుతుందా? చాలా మంది సెలబ్రిటీలకు అట్రాక్ట్ అయిపోతాం మనం. లీడర్స్ మనకు కావాలి, మెంటర్స్ కావాలి, కౌన్సిలర్స్ కావాలి, సర్మన్స్ కావాలి అబ్బాయి. కానీ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఎవరున్నా సరే యూ షుడ్ బి అట్రాక్టెడ్ టు గాడ్ హిమ్సెల్ఫ్ అబ్బాయి. హెల్దీ డిసైపుల్షిప్ ఏంటి తెలుసా? షుడ్ నెవర్ క్రియేట్ డిపెండెన్స్ ఆన్ లీడర్ అలోన్. అంతా లీడర్ పైనే ఆధారపడుతుందంటే కాదు అసలు. యాక్చువల్లీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి అట్రాక్ట్ అవుతూ ఆ అవినాభావ సంబంధంతో నిలబడేవాడే అసలైన శిష్యుడు అని చెప్పాలి అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బా, జాషువా లెర్న్ దాట్ మినిస్ట్రీ పవర్ ఫ్లోస్ ఫ్రమ్ గాడ్స్ పవర్, నాట్ ఫ్రమ్ మోజెస్ పవర్. అందుకొనికే నేను ఎన్నోసార్లు చెప్తాను మీకు, నేను వీ షుడ్ ఆల్ డిపెండ్ ఆన్ గాడ్ అలోన్ అబ్బాయి. దేవుని పైన ఆధారపడుతూనే మనం ముందుకెళ్ళాలి. గుర్తుపెట్టుకొని, మెనీ పీపుల్ వాంట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ బట్ అవాయిడ్ ప్రైవేట్ ఎయిడింగ్ అబ్బాయి. ఇంకొక లెసన్ ఇది, అర్థమవుతుందా? చాలామందికి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అంటే చాలా ఇష్టం, కానీ పబ్లిక్లోకి రాకముందు ప్రైవేట్గా దేవునితో గడపడం ఎంత ఇంపార్టెంటో అది తెలుసుకోవాలి మనము. అదే ఈ అసలైన శిష్యుడు తెలుసుకున్నాడు. జాషువా టీచర్స్ దాట్ దోస్ హూ స్టే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ బికమ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. గుర్తుపెట్టుకోండి ఈ మాట అన్నపై, చాలా ఇంపార్టెంట్ ఇది. వాట్ ఎ మ్యాన్ ఈజ్ ఇన్ సీక్రెట్ బిఫోర్ గాడ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ వాట్ ట్రూలీ హీ ఈజ్. అర్థమవుతుందా? దేవుని ముందులో ఎంతగా మనం బలపడుతూ నిలబడుతున్నామో అదే నీ దమ్ము, నీ సత్తా, నిజమైన స్వరూపం అంటే ఇంకా బాగుంటుంది అబ్బాయి. మీరు చూడండి, యవనస్తున్న మిషనరీ అబ్బాయి ఆయన డేవిడ్ బ్రెనెట్. ఆయన ఏమంటాం మనం వెంటనే? అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. కానీ మీకు తెలుసా, అ లైఫ్ దట్ స్టిల్ స్పీక్స్ టు అస్ టుడే అబ్బాయి. ఈ రోజు కూడా మనతో మాట్లాడుతుంటుంది అబ్బాయి. జీవితం 29 సంవత్సరాలు మాత్రమే బ్రతికిండు ఆయన. కానీ గుర్తుపెట్టుకున్న అబ్బాయి 3 విషయాలు. ద పవర్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ వాస్ నాట్ హిస్ ఎడ్యుకేషన్, లేదు, అర్థమవుతా, ఇట్ వాస్ హిస్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఆయన పవర్ అంతా కూడా దేవుని సన్నిధిలో నుంచి తెచ్చుకున్నాడని చెప్పాలి.
లైక్ జాషువా స్టేడ్ ఇన్ ద టెంట్, డేవిడ్ ఎక్కడ ఉన్నారు తెలుసా? దేవుని సందు గడిపిందంట. సో కనుక ఈ మాట గుర్తుపెట్టుకోండి అబ్బాయి. మళ్ళీ ద పబ్లిక్ మినిస్ట్రీ దట్ పీపుల్ సా వాస్ బోర్న్ ఇన్ ప్రైవేట్ ఫెలోషిప్ విత్ గాడ్. బ్రెనెట్ గురించి ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడగలుగుతున్నాం తెలుసా? ఆయన పబ్లిక్ మినిస్ట్రీ ఏం చేసిండు అబ్బాయి? ఆయన ఎక్కువ చేసింది ఏం తెలుసా అబ్బాయి? ఫెలోషిప్ విత్ గాడ్. కాబట్టే ఈ రోజు కూడా ఆయన జీవితం మనతో మాట్లాడుతూ ఉన్నది అబ్బాయి. ఆల్రైట్ పీపుల్, లాస్ట్ వన్, జాషువా ఒబేడ్ అండ్ పార్టిసిపేటెడ్. ఓకే, ఎక్సోడస్ 17:10. మీరు చూడండి అబ్బాయి, తను ఒబే చేసింది ఆయన, పార్టిసిపేట్ చేసింది ఆయన. ఆయన నిజమైన దేవుని ప్లాన్లో ఒక గొప్ప పాత్రను వహించింది ఆయన. ఎలానండి? ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 17:10-11 చూడండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడేను అని మనం చూస్తున్నాం అక్కడ. బికాస్ లైఫ్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ పీపుల్. ఆయనని మాత్రమే కాదు, వెంబడించడమే కాదు, యూ మస్ట్ ఆల్సో వార్. లైఫ్ ఈజ్ అ వార్. ఇప్పుడు వారియర్గా చూస్తున్నాం ఆయనని. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వార్షిప్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్పిరిట్? ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం మనం. మీరు చూడండి, మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి అనే మాట చూస్తున్నాం అబ్బాయి అక్కడ. ఆల్ రైట్, ఇప్పుడు చూడండి అబ్బాయి, ఈ సీన్లో మొత్తం కంప్లీట్గా మీకు అర్థమైపోవాలి. జాషువా వాస్ నాట్ లిస్నింగ్, హీ వాస్ పార్టిసిపేటింగ్ అబ్బాయి. చూడండి, ఆయన ఒబీడియన్స్ చూడండి. అదే దేవుడు చూస్తుంటున్నాడు అబ్బాయి. మోసెస్ టోల్డ్ జాషువా టు ఫైట్ అమాలేక్. ఏ మాట మాట్లాడలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? జాషువా ఒబేడ్ ఇమీడియట్లీ. సో వాట్ వీ క్యాన్ లెర్న్? 4 పిల్లర్స్ జాగ్రత్తగా చూడండి అబ్బాయి. ఫస్ట్ తన దగ్గర నుంచి చికెన్లో నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఒబీడియన్స్. అంటే ఏమంటున్నాడు ఆయన? ఎస్ సార్, ఐ విల్ గో, దట్స్ ఆల్. ఇంకేం మాట్లాడలేదు అక్కడ. రెండవది ఏం తెలుసా? రెస్పాన్సిబిలిటీ అబ్బాయి. ఐ విల్ టేక్ ద ఓనర్షిప్. నేను మోషే ఇప్పుడు వెళ్ళాడు ఈ వయసులో. మోషే వారియర్ కాదు ఆయన. ఐ కెనాట్ గో దాట్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు ఆయన. దాచుకుంటారు చాలామంది ఈ రోజుల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే. మీరు చూడండి అప్ప ఏమంటారు తెలుసా? ఆయన పార్టిసిపేట్ అంటే దాని అర్థమైంది తెలుసా? ఆ యుద్ధంలో ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ గాడ్స్ ప్లాన్ అంటున్నాడు ఆయన. అలాంటి వాళ్ళ కోసమే అబ్బాయి దేవుడు చూస్తుంటాడు. అర్థమైంది? ఆ ప్రాక్టికల్ మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమంటున్నాడు తెలుసా? ఐ విల్ సర్వ్ ఫెయిత్ఫుల్లీ. నేను చెప్తున్నా మీకు, నేను అబ్బాయి, I'm telling you people, God is watching for these kind of disciples అసలు. యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకుంటే అబ్బాయి, జాషువా లెర్న్ లీడర్షిప్ బై సర్వింగ్ ఫెయిత్ఫుల్లీ ఇన్ అసైన్మెంట్స్ అబ్బాయి. అర్థమవుతా? ఏది చెప్తే అది చేసినట్టుగా చూస్తున్నాం. సమ్ బిలీవర్స్ వాంట్ డీప్ రెవల్యూషన్ బట్ రెసిస్ట్ సింపుల్ ఒబీడియన్స్ అబ్బాయి. లోతైన మర్మాలు కావాలి వాళ్ళకు, గూఢార్థాలు కావాలి వాళ్ళకు. కానీ దేవుని మాటకు సింపుల్ ఒబీడియన్స్ దగ్గర ఓడిపోతుంటాం అబ్బాయి మనం. జాషువా బికేమ్ ట్రస్ట్వర్దీ ఇన్ బ్యాటిల్ బిఫోర్ బికమింగ్ ఎ నేషనల్ లీడర్. నీకు తెలుసా అసలు యాక్చువల్లీ ఇది ఈ యుద్ధముని ఎందుకు పంపించింది తెలుసా దేవుడు? ఎందుకనంటే ఆ క్రెడిబిలిటీ తనలో ఉంటుంది. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ స్మాల్ అసైన్మెంట్స్ ప్రిపేర్స్ పీపుల్ ఫర్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. సో కనుక గుర్తుపెట్టుకున్న బై శామ్యుయల్ బ్రెండ్గిల్ తను ఏమంటాడంటే, స్పిరిచువల్ లీడర్షిప్ ఈస్ నాట్ వన్ బై ప్రమోషన్ బట్ బై మెనీ ప్రేయర్స్ అండ్ టియర్స్. జాషువాస్ లీడర్షిప్ ఫార్మ్ త్రూ, గుర్తుపెట్టుకోండి, సర్వీస్, బ్యాటిల్స్, వెయిటింగ్, ఫెయిత్ఫుల్నెస్ అబ్బాయి ఇన్ ద మినిస్ట్రీలో అసలు యాక్చువల్లీ. ఓకే, రీసెంట్గా నేను బాతంకి వెళ్ళినప్పుడు ఒక చర్చ్లో జరిగింది అబ్బాయి మీటింగ్. అది చాలా పెద్ద చర్చ్, ఇది హౌస్ ఆఫ్ గ్లోరీ అని చెప్పి. ఆయన పేరు ఎర్విన్ విడ్జాజా అని అబ్బాయి. ఆయన అసలు యాక్చువల్లీ బాతంకు వెళ్ళకముందు సింగపూర్లో యవనస్తుల మధ్యలో పరిచర్య చేసేవాడు ఆయన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ఆయన, ప్రభువా నన్ను న్యూయార్క్ పంపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని కూర్చునేవాడంట. అసలు దేవుడు జవాబు ఇవ్వలేదు. లాస్ట్కి జవాబు ఇచ్చింది తెలుసా? బాతంకి వెళ్ళును ఆయన అని చెప్పిందంట దేవుడు. ఒక చిన్న ఐలాండ్ ఇది, కీ షేప్లో ఉంటుంది అబ్బాయి, కీ షేప్లో ఉంటుంది ఇది బాతం అనే ఐలాండ్. సింగపూర్ నుంచి ఒక 45 మినిట్స్ అంతే ఫెరీలో వెళ్తేనే అబ్బాయి. అక్కడికి వెళ్ళి పరిచయం చేయమని చెప్పింది దేవుడు. నోరు మూసుకొని వెళ్ళిపోయింది అబ్బాయి. ఆ ఆడిటోరియం దాదాపుగా 2000 మందికి పైగా కూర్చోగలుగుతారు అబ్బాయి. పక్కన బిల్డింగ్ ఉన్న చూడండి, అది 7 ఫ్లోర్స్ బిల్డింగ్ అది. ఇది లోపటి నుంచి నేను తీసిన అబ్బాయి ఫోటో, ఇది బాల్కనీ నుంచి తీసిన ఫోటో ఇది. హిస్ ఒబీడియన్స్ టు గాడ్స్ కాల్ బ్రాట్ గ్రేట్ బ్లెస్సింగ్. ఒబీడియన్స్ మ్యాటర్స్ అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ దేవుడు చెప్పినందుకు వెళ్ళిపోయినాను అంతే. ఇది స్టేజ్ ఎంత పెద్దగా ఉంటుందంటే నా అబ్బాయి, ఆ స్పీకర్ని పిలిచినప్పుడు ఆయన నడిచేలోపు మనం ఒక 5-6 షాట్లని చూడొచ్చేమో మనం అంటుంది. 7 ఫ్లోర్స్ అని చెప్పిన చూడండి, ఆ బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో ఆ టాప్ ఫ్లోర్ మట్టుకే ఒక 4 ఫ్లోర్స్ అంత ఉంటుందండి. ఇది బాల్కనీలో నుంచి కూడా తీసిన పిక్చర్స్ ఇది. అది దాని ఇంజిన్ రూమ్ అండి. ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయండి దాంట్లో. అన్ని దేశాల కోసం ప్రార్థనలు జరుగుతుంటాయి అబ్బాయి. ఎలా జరిగింది ఇదంతా? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వన్ మ్యాన్స్ ఒబీడియన్స్ అబ్బాయి. ఆల్ రైట్, కమింగ్ బ్యాక్ టు జాషువా పీపుల్, కమాన్. మన వారియర్ అని అనుకుంటున్నాం మనము. ఈరోజు డిసైపుల్గా మనం చూస్తున్నాం. మనం డిసైపుల్షిప్ లెసన్స్ ఫ్రమ్ జాషువా. Number 1, స్టే క్లోజ్ టు గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయి.
అర్థమవుతుందా? యెహోషువ మోషేతో నడిచి ఆ సామర్థ్యమును, ఆ బలాన్ని తెచ్చుకున్నాడు. ఆయన క్లోజ్గా డెవలప్ పర్సనల్ ఇంటిమేసీ విత్ గాడ్. యెహోషువ ఆయన సన్నిధిలో నిలిచేను అనే మాట ఉన్న చూడండి అబ్బాయి. అదిగో దేవునితో అవినాభావ సంబంధంతో ఆ పర్సనల్ డివోషన్ని పెంచుకోవాలి అసలు యాక్చువల్లీ. నెంబర్ 3, లెర్న్ త్రూ పార్టిసిపేషన్. ఒబీడియన్స్ మ్యాటర్స్ పీపుల్, గుర్తుపెట్టుకొని. అర్థమవుతా? తప్పించుకొని లేకుంటే మనము చాటున ఉండి పని చేసుకుందాము, నేను బాగుంటే చాలా అని అనుకుంటే అటువంటి వాళ్ళు ఎందుకు పనికిరారు మినిస్ట్రీకి అబ్బాయి? వేస్టింగ్ ఆఫ్ టైం అంటా నేను. 4th వన్, బీ ఫెయిత్ఫుల్ బిఫోర్ బికమింగ్ విజిబుల్ అబ్బాయి. అర్థమవుతుందా? మీరు చూడండి, ఆర్మీని లేకపోతే ఒక దేశాన్ని నడిపించక ముందు ఎంత నమ్మకస్తుడై యెహోషువ ఉన్నాడో, అందుకొనికే ఆ బాధ్యతను దేవుడు తనకు అప్పగించిందని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ ఏం తెలుసా? ఇప్పుడు మీరు చూడండి అబ్బాయి, జాషువా వాస్ నాట్ మేడ్ ఓవర్ నైట్. ఒక్క రాత్రిలో జాషువా అయిపోలేదు. ఒక్క రాత్రిలోనే 24 అధ్యాయాలు కట్టలేడు ఆయన. హీ వాజ్ షేప్డ్ త్రూ ప్రాక్సిమిటీ అని అంటే క్లోజ్గా ఉండడము, దేవుని సన్నిధిలో ఉండడము, దేవుని మాటకు విధేయత కలిగి ఉండడము, అర్థమంతా పట్టుదలతో ముందుకు వెళ్తూనే ఉన్నాడు ఆయన. గ్రేట్ లీడర్స్ ఆర్ ఆఫెన్ ఫార్మ్డ్ క్వైట్లీ beside great examples అబ్బాయి. సో కనుక బిఫోర్ జాషువా స్టూడ్ బిఫోర్ ద నేషన్, హీ ఫస్ట్ knelt in the presence of God. In the presence of God. ఇప్పుడు చూడండి, మీరు చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. అదేంటండి? మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకో మాట ఉంది అబ్బాయి. అర్థమవుతా? యెహోషువలు చాలామంది ఉండొచ్చు అక్కడ, నూనుకు కూడా కుమారులు ఉండొచ్చు, ఇంకెవరు వేరన్నా సరే. బట్ వై ఓన్లీ జాషువా? హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ. అర్థమవుతున్నా? పెద్ద విపత్తులాగా నిలబడ్డ ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందండి ఇక్కడ. మోషే ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిండు ఇప్పుడు, కానీ చనిపోయింది ఆయన. ఇంకో ప్రాజెక్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అని అంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడే ప్రాజెక్ట్ అది. కంపల్సరీ ఇక్కడ ఈ ట్రాన్సిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కనుక ఈ ప్రాజెక్ట్ని ఎవరు పూర్తి చేయగలడండి? దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, నా సేవకుడు మోషే మృతి పొందిన తర్వాత ఎవరున్నారు ఇప్పుడు దగ్గరలో? ఎవరున్నారు జాగ్రత్తగా నడిచిన వాడు ఎవరు? ఒబీడియన్స్ ఉన్నవాడు ఎవరు? ఆర్మీలో పార్టిసిపేట్ చేసిన వాడు ఎవరున్నారు? ఓకే, మోషే చాటున బ్రతికిన వాడు ఎవరున్నాడు? యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. గమనించండి, అక్కడ మోషే పరిచారకుడైన అసిస్టెంట్ హెల్పర్ ఉన్నాడు చూడండి, కర్ర పట్టుకొని ఆయన చాటులో నడిచినవాడు, దేవుని సన్నిధిలో బ్రతికినవాడు, దేవుని మాట విధేయత చూపించినవాడు. అబ్బాయి అమాలేకుల దగ్గరికి వెళ్ళమనంటే ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయి అందరినీ అతమార్చి వచ్చింది చూడండి. అదే అద్భుతం అని, నేను చచ్చిపోతాను సార్, నన్ను దయచేసి నన్ను వదిలిపెట్టండి, ఇంకెవరన్నా పంపించండి సార్ అని చెప్పిండు అనుకోండి అబ్బాయి, జీవితంలో మళ్ళీ అవకాశం రాకపోతుంది. అందుకొరకే అబ్బాయి లీడర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మెంటర్స్, కౌన్సిలింగ్, మీ ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడైనా సరే. యూ మస్ట్ కన్సల్ట్ సంబడి, యూ మస్ట్ హ్యావ్ ద మెంటర్ అబ్బాయి. మీరు చూడండి, మోషే పరిచారకుడైన యెహోషువ ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందిన పై నీవు లేచి, నీవును, ఆ మాట నాకు ఎంత ఇష్టమో అసలు యాక్చువల్లీ, నీవే ఎందుకు తీసుకెళ్ళాలా? ఎందుకంటే తను మాత్రమే దేవుని మాటకు విధేయుడై చూపించింది. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసానండి? ఇదంతా కూడా నిర్గమకాండం 24వ అధ్యాయంలో స్టార్ట్ చేసినాం మనం యెహోషువని గురించి. నిర్గమకాండం 24వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేసుకుంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయానికి ముగిస్తున్నాండి అసలు యాక్చువల్లీ. ది ఎండ్ అని చెప్పాలా అబ్బాయి, యాక్చువల్లీ ఇక్కడ ది ఎండ్ అని చెప్పాలా. ఏముంది తెలుసా అక్కడ? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అంటే తన పరుగు పందెమును విజయవంతంగా పరిగెత్తిండు. తన విశ్వాసంను కాపాడుకున్నాడా? ఎస్. మంచి పోరాటం పోరాడిండా? సూపర్గా. మీరు చూడండి, అన్నిట్లో విధేయుడైనట్టుగా చూస్తున్నాం మనం. దాట్ ఈస్ వాట్ ద డిసైపుల్ ఈస్ ఆల్ అబౌట్ అబ్బాయి. క్రిస్టియన్స్ లైఫ్ ఇలా ఉండదు తెలుసా మీకు? క్రిస్టియన్స్ ఎప్పుడు చేపలు, రొట్టెలు, అద్భుతాలు, స్వస్థతలు, ఇక ఈ పనులలో ఉంటారు క్రిస్టియన్స్ అందరు కూడా అబ్బాయి. అండ్ డిసైపుల్ చూడండి అబ్బాయి లైఫ్ ఎక్కడ ఉంటుందో. ఆయనకు ఉండే ఇటువంటి మ్యారేజ్ అయింది, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, ఆయనకు కూడా. ఏమన్నాడు ఆయన? నేనును నా ఇంటి వారు అన్నాడు ఆయన. కానీ ఆయన లైఫ్ అంతా మీరు జాగ్రత్తగా గమనిస్తే కొండల మీద దేవుని సన్నిధిలో యుద్ధాలు, ఓకే, దేవుడు చెప్పినట్టుగా చేయడం, అన్ని విధాలుగా ఎలా నిలబడ్డాడో అదే డిసైపుల్షిప్ లైఫ్ పర్పస్. ఆర్ యు ఎ క్రిస్టియన్ ఆర్ ఏ డిసైపుల్? రెండవది, నువ్వు డిసైపుల్ మాత్రమే ఉన్నావా? డిసైపుల్ మేకర్ కూడా ఉన్నావా? ఎందుకంటే అబ్బాయి మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించమని చెప్పి ఏమన్నాడు ఆయన?
శిష్యులను చేయమని చెప్పిండు ఆయన. దట్స్ అ కమాండ్, నో చాయిస్ పీపుల్, ఐఎమ్ సారీ ఫర్ దట్. దట్స్ అ కమాండ్. సో ఎంతమంది మీ సంఘాల్లో, మీ సెల్లో, లేకపోతే మీ సహవాసంలో డిసైపుల్స్ ఉన్నారు అబ్బాయి? హౌ మెనీ డిసైపుల్స్ ఆర్ దేర్? సో గుర్తుపెట్టుకోండి, మన దర్శనం, సాల్వేషన్, డిసైపుల్షిప్ అండ్ మిషన్స్ అబ్బాయి. సో కనుక దయచేసి మీరు ఎక్కడున్నా సరే అబ్బాయి, ఏ పరిచయలో మనం చేస్తున్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మనం చేయాల్సిన పని ఏం తెలుసా? రైస్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుడి అట్టి కృపను మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.